चमत्कारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलाम्. శ్రీదేవి ప్రార్థన. హరిం అనే త్రిభుజం మధ్యలో కామేశ్వరుని శృంగార భావాన్ని రేకెత్తిస్తూ ఎరుపు, పసుపు, నీలిరంగు జ్వాలలతో ప్రకాశిస్తున్న శ్రీదేవిని నేను ధ్యానిస్తాను. దీని 3 బిందువులు హరి, హర, విరించి, 3 గురువుల కాంతి. శ్రీదేవి తన కిరీటం సౌహ్ పై పౌర్ణమిని ధరించి ఉంది. ఆమె శరీరం కామాన్ని నియంత్రించే కామేశ్వరుడితో ఐక్యత క్లీం కోరికతో నిండి ఉంది. వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఆమె బంగారు దారాలతో చేసిన చీరను ధరించింది మరియు అమృతం, పాలు మరియు చంద్రకాంతి వలె అందంగా ఉంది. ఆమెకు 3 కళ్ళు ఉన్నాయి. ఆమె 4 చేతులలో జ్ఞాన గ్రంథం, 1 పాశం, గోరు మరియు అక్షరాల దండను కలిగి ఉంది. ఆమె అందమైన, సౌందర్య శ్రావ్యమైన, సంతోషకరమైన మరియు శక్తివంతమైన అన్నింటి యొక్క వ్యక్తిత్వం. ఆమె శ్రీచక్రంలో కదులుతుంది. ఇది అన్ని దేవతలు తమ భార్యలను పూజించే మండలాన్ని కలిగి ఉంటుంది. అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్టాయీ వరుణాదిత్య ఋషిః దైవీ గాయత్రీ ఛందః. ఈ ఖడ్గమాలలో శక్తి యొక్క స్వచ్ఛమైన హారము, దేవి యొక్క ఖడ్గం. దర్శకుడు సముద్రం నుండి ఉదయిస్తున్న సూర్యుడు. సముద్రం దైవిక తల్లి, గాయత్రి చందము. సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి శ్రీలలితా భట్టారికా దేవత. ఐం బీజం. ఉద్వేగభరిత కామేశ్వరి, సంతోషకరమైన కామేశ్వరుని ఒడిలో కూర్చున్న దేవత. లక్ష్యం విత్తనం. క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గ సిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. క్లీం అనేది శక్తి, సౌ అనేది ఇరుసు. పారాయణం యొక్క ఉద్దేశం దేవి యొక్క ప్రసన్నత కోసం మరియు విశ్వంలోని సమస్తాన్ని స్వంతం చేసుకునే శక్తి మరియు కోరికలను తీర్చే శక్తి అయిన ఖడ్గాన్ని పొందడం. సూర్యుడితో సముద్రపు ఆలింగనం అయిన ఈ ఆరాధన భక్తుడికి ఖడ్గాన్ని ఇస్తుంది. ఇది సుదూర నక్షత్ర మండలాల స్వర్గాన్ని చేరుకునే శక్తి. భక్తుడు అటువంటి ఖడ్గాన్ని దృశ్యమానం చేసినప్పుడు అతను 18 ఆభరణాల ద్వీపాలు లేదా శక్తిపీఠాలు మరియు 5 ఖండాల రక్షకుడు మరియు ఆనందించేవాడు అవుతాడు. అథ ధ్యానం తాదృశం ఖడ్గమాప్నోతి येन हस्तस्थितेन वै 18 మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. ధ్యానం. ఈ పారాయణం 18 గొప్ప ద్వీపాలకు, మొత్తం కాస్మోస్ ప్రభువుగా ఉండేందుకు శక్తినిచ్చే ఖడ్గాన్ని ఎవరైనా పారాయణం చేసేవారికి ఇస్తుంది. ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజైః సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతి. రక్తంలా ప్రకాశిస్తూ 3 కళ్ళతో ఉదయించే సూర్యుని వర్ణంలో చీరను ధరించి చూడడానికి అత్యంత సుందరమైన, అద్భుతమైన చెవి ఆభరణాలతో అలంకరించబడి ఆమె 4 చేతులలో పాము, గోవు, చెరకు, విల్లు మరియు పుష్పాలతో చేసిన 5 బాణాలు ఉన్నాయి. వీణోత్తుంగవ
कक्षोरुहकलशलुठत्तारहारोज्ज्वलाङ्गी ध्यायेदम्भोरुहस्थामरुणिमवसनामीश्वरीमीश्वराणाम्. కొమ్ములు దృఢంగా మరియు గుండ్రంగా మరియు సొగసైన గుండ్రని జగ్గుల వలె పైకి లేచి ఆభరణాలలో అలంకరించబడి మెరుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆమెను ధ్యానించాలి. దేవి తన దేవుడితో కామేశ్వరుడు పద్మంపై కూర్చుంది. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమస్త్రిపురసుందరీ. శ్రీదేవి సంబోధనం. 3 అక్షరాల బాలామంత్రాన్ని పఠించడం ద్వారా మీరు జ్ఞానం, శక్తి మరియు దయ యొక్క దీవెనలను పొందవచ్చు మరియు సృష్టి, పోషణ మరియు విధ్వంసంపై అధికారం, మేల్కొనే, కలలు కనే లేదా నిద్రపోతున్న ప్రపంచాలన్నిటిలో అత్యంత అందమైన మహిళ నేను నీకు నమస్కరిస్తున్నాను. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. సాంగ దేవతాః. నీ దయగల హృదయానికి హృదయాదేవికి, నీ రాజకిరీటానికి శిరోదేవ్, ప్రవహించే నీ కేశవులకు శిఖాదేవి, నీ రక్షిత హస్తాలకు కవచదేవి, నీ కృపా కటాక్షానికి నేత్రాదేవి, నీ రక్షణ ఆయుధాలకు అస్త్రదేవికి నమస్కరిస్తున్నాను. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వన్హివాసిని, మహావజ్రేశ్వరి. శ్రీ నిత్యాదేవతాః. నిత్యులు అని పిలువబడే మీ 16 అంశాలకు నేను నమస్కరిస్తున్నాను. అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుని 16 దశలను సూచించే 16 శాశ్వతాలు ఇవి. నేను కామేశ్వరి, కామాన్ని నియంత్రించేది, భాగమాలిని, సూర్యుల మాల కలిగి ఉన్నది, నిత్యక్లిన్న, ఎప్పుడూ ఉద్రేకం కలిగించే ఆమె, భేరుండ, భయంకరమైనది, వహ్నివాసిని, అగ్నిలో నివసించే ఆమె, మహావజ్రేశ్వరికి నమస్కరిస్తున్నాను. శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే. ఆమె ఉరుము యొక్క యజమానురాలు, శివదూతి, శివుని దూతక ఆనందాన్ని కలిగించేది. త్వరిత, ఆమె ఆపుకోలేనిది. కులసుందరి, ఒక సరస్సుపై అందమైన కమలం. నిత్య, ఆమె శాశ్వతమైనది. నీలపతాక, ఆమె కలిగి ఉంది ఒక స్కార్లెట్ టిప్డ్ బ్లూ బ్యానర్. విజయ, ఆమె ఎప్పుడూ విజయవంతమైనది. మంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. సర్వమంగళ, ఆమె ఎల్లప్పుడూ మంగళకరమైనది. జ్వాలమాలిని, జ్వాలల యజమానురాలు. చిత్ర, ఎప్పటికైనా మారుతున్న ఆమె. మహా అనిత్య, ఆమె గొప్పది, శాశ్వతమైనది. పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయీ, షష్ఠీశమయీ, ముడ్డీశమయీ. దివ్యోగ గురువః. దివ్యమాతని పూజించి తద్వారా ముక్తిని పొందిన సాధువుల పేర్లను పఠించండి. పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయీ, షష్ఠీశమయీ, ముడ్డీశమయీ. చర్యానాథమయీ, లోపాముద్రామయీ, అగస్త్యమయీ. చర్యానాథమయీ, లోపాముద్రామయీ, అగస్త్యమయీ. ఫలతాపనమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకళానాథమయీ. ధ్యానం. ఈ పారాయణం 18 గొప్ప ద్వీపాలకు, మొత్తం కాస్మోస్ ప్రభువుగా ఉండేందుకు శక్తినిచ్చే ఖడ్గాన్ని ఎవరైనా పారాయణం చేసేవారికి ఇస్తుంది. విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయీ. మానవోఘ గురువః. విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయీ. కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ. కళ్యాణదేవమయీ,
వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి. अणिमा सिद्धे लघिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे ईशित्व सिद्धे वशित्व सिद्धे. శ్రీచక్ర ప్రథమావరణ దేవతా శ్రీచక్రం యొక్క 9 ఆవరణల దేవతలను అనుసరించండి. త్రైలోక్య మోహన చక్రస్వామిని, ప్రాక్తయోగిని, 3 లోకాలను మంత్రముగ్ధులను చేసేది. మొదటి ఆవరణలో 3 గోడలు ఉన్నాయి. ఇవి 11 సిద్ధులు లేదా శక్తులు. సాత్విక్ గుణాన్ని సూచించే తెల్లటి రంగులో ఉన్న మొదటి ఆవరణ యొక్క తెల్లని బయటి గోడకు రక్షణగా ఉంటాయి. లఘిమ అణు తగ్గింపు, లఘిమ తేలికత్వం, గరిమ భారత్వం, మహిమ పరిమాణం, ఇసిత్వ సృజనాత్మక నియంత్రణ, వసిత్వ మంత్రపరిచే ఆజ్ఞ. काम्य सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी. ప్రాకామ్య సాధన, భుక్తి ఆనందం అనే సిద్ధికి నమస్కరిస్తున్నాను. సంకల్పశక్తి, ప్రాప్తి సాధన, సర్వకామ అన్ని కోరికల సాక్షాత్కారము. ఇవి సప్తమాత్రిక లేదా 7 తల్లులు. ఇంకా మహాలక్ష్మి మొదటి ఆవరణలోని ఎరుపు మధ్య గోడకు కాపలాగా ఉన్నారు మరియు ఇక్కడ 8 అభిరుచులను సూచిస్తారు. ఎరుపు రంగు రజోగుణానికి ప్రతీక. నేను బ్రాహ్మి కామం. महेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे. మహేశ్వరి కోపం, కౌమారి స్వేచ్ఛ, వైష్ణవి అబ్సెసివ్నెస్, వారాహి అహంకారం, మహేంద్రి అసూయ, చాముండ వ్యక్తిత్వం నేను. महालक्ष्मी सर्वसंक्षोभिणी सर्वविद्राविणी सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी. మహాలక్ష్మి సర్వసంక్షోభిణి, అందరినీ కదిలించేది. సర్వవిద్రావిణ, అందరినీ ద్రవీకరిస్తుంది, కరిగించేది. సర్వాకర్షిణి, నేను అందరినీ ఆకర్షించేది. సర్వవశంకరి, అందరినీ నియంత్రించేది, ఆజ్ఞాపించేది. సర్వోన్మాదిని, అందరినీ పిచ్చి పిచ్చిగా చేస్తుంది. महाङ्कुशे सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे. అన్నింటినీ నిర్దేశించేది, ఒత్తిడి చేసేది. సర్వఖేచరి, అంతటా అంతరిక్షం గుండా కదిలేది, ఎగురుతుంది. సర్వబీజ, అన్నింటికీ విత్తనం లేదా సమాచారం, జన్యుపటం. సర్వయోని, అన్నింటికీ మూలం లేదా గర్భం, యూనిటర్ అన్నింటిలో. సర్వత్రిఖండే, అన్నింటినీ 3 రెట్లు విభజన. తెలిసినవాడు మరియు తెలిసినవాడు. త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని 3 లోకాలను మంత్రముగ్ధులను చేసేది. మాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి. శ్రీచక్ర ద్వితీయావరణ దేవతా, 2వ ఆవరణలోని దేవతలు. నేను కామాకర్షిణికి నమస్కరిస్తున్నాను. కామశక్తిని, సంతానం మరియు పెంపకం ఆకర్షించేది. బుద్ధ్యాకర్షిణి, వివక్ష నిర్ణయ శక్తిని ఆకర్షించేది. అహంకారాకర్షిణి, అహంకార శక్తిని ఆకర్షించేది. శబ్దాకర్షిణి, శక్తిని ఆకర్షించేది. ధ్వని శ్రవణం. స్పర్శాకర్షిణి, స్పర్శ శక్తిని ఆకర్షించేది. రూపాకర్షిణి, రూపం దృష్టిని ఆకర్షించేది. ఆకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి. రసాకర్షిణి, రుచి శక్తిని ఆకర్షించేది. గంధాకర్షిణి, సువాసన శక్తిని ఆకర్షించేది. చిత్తాకర్షిణి, మనస్సు యొక్క శక్తిని ఆకర్షించేది. ధైర్యాకర్షిణి, శౌర్యం ధైర్యం యొక్క శక్తిని ఆకర్షించేది. స్మృతికర్షిణి, జ్ఞాపక శక్తిని ఆకర్షించేది. నామాకర్షిణి, నామాల శక్తిని ఆకర్షించేది. బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి
सर्वाशा परिपूरकचक्रस्वामिनी गुप्तयोगिनी బీజాకర్షిణి ఆమె విత్తనాలు వీర్యం యొక్క శక్తిని ఆకర్షిస్తుంది. ఆత్మాకర్షిణి స్వీయ శక్తిని ఆకర్షిస్తుంది. అమృతకర్షిణి అమరత్వాన్ని ఆకర్షిస్తుంది. శరీరకర్షిణి ఆమె మృత్యువు శక్తిని ఆకర్షిస్తుంది. రహస్య యోగిని అయిన అన్ని దిక్కులను మరియు అన్ని కోరికలను నెరవేర్చే చక్రపు యజమానికి నమస్కరిస్తున్నాను. జాగరణ, స్వప్న, నిద్ర అనే 3 లోకముల చక్రకర్తకు నమస్కరిస్తున్నాను. యోగిని ఎటువంటి అవరోధాలు లేకుండా బహిరంగంగా తన భావాలను వ్యక్తపరుస్తుంది. స్వర్ణాశ్చ పరిపూరక చక్ర ఇది మీ కోరికలన్నింటినీ తీరుస్తుంది. अनङ्गकुसुमे अनङ्गमेखले अनङ्गमदने अनङ्गमदनातुरे अनङ्गरेखे ఈ చక్ర తృతీయ ఆవరణ దేవతాః 3వ ఆవరణ దేవతలు సర్వ సంక్షోభన చక్ర అన్ని ఆందోళన చక్రాలు. నేను అనంగ కుసుమ పుష్పించే సెంటిమెంట్, అనంగ మేఖల నడికట్టు సరిహద్దులు యొక్క సెంటిమెంటు, అనంగ మదన ప్రేమ భావన ప్రేరేపణ, అనంగ మదన అంతుర కామం యొక్క సెంటిమెంటు, అనంగ రేఖ సెంటిమెంట్ ఆఫ్ సెంటిమెంట్ హద్దులు దాటడం. अनङ्गवेगिनी अनङ्गाङ्कुशे अनङ्गमालिनी सर्वसंक्षोभणचक्रस्वामिनी गुप्ततरयोगिनी అనంగ వేగిని సెక్స్ కోరిక యొక్క సెంటిమెంటు, అనంగ అంకుశ సెక్స్పై పట్టుబట్టే సెంటిమెంటు, అనంగమాలిని ఆనందం యొక్క ఉద్వేగం యొక్క సెంటిమెంటు. నేను ఈ అన్నీ ఉత్తేజపరిచే చక్రం యొక్క యజమానురాలు రహస్యయోగినికి నమస్కరిస్తున్నాను. सर्वसंक्षोभिणी सर्वविद्राविणी सर्वाकर्षिणी सर्वाह्लादिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी శ్రీచక్ర చతుర్థావరణ దేవతాః 4వ ఆవరణలోని దేవతలు సర్వ సౌభాగ్యదాయక చక్రాలు. అది సకల శుభాలను ప్రసాదిస్తుంది. సర్వ సంక్షోభిని అందరినీ కదిలించేది, సర్వవిద్రావిని అందరినీ ద్రవింపచేసేది, ప్రవహించేది, సర్వాకర్షిణి అందరినీ ఆకర్షించేది, సర్వాహ్లాదిని అందరినీ సంతోషపెట్టేది, సర్వసమ్మోహిని అందరినీ భ్రమింపజేసేది దేవతలకు నమస్కరిస్తున్నాను. సర్వస్తంభిని అన్నింటినీ అడ్డుకునేది, కదలికలను ఆపేది. सर्वजृम्भिणी सर्ववशङ्करी सर्वरञ्जनी सर्वोन्मादिनी सर्वार्थसाधिके सर्वसम्पत्तिपूरणी సర్వజృంభిణి అన్నింటినీ విస్తరించేది, పేలించేది, సర్వవశంకరి అందరినీ నియంత్రించేది, అందరినీ పాటించేది, సర్వరంజని అందరినీ ఆనందించేది, అందరికీ పారవస్యాన్ని ఇస్తుంది, సర్వోన్మాదిని అందరినీ పిచ్చివాడు, సర్వార్థ సాధిని అన్నింటినీ నెరవేర్చేది, అందరినీ శ్రేయస్కరం చేసేది, సర్వసంపత్తి పూరణి అందరినీ ఐశ్వర్యం సంపదతో నింపేది. सर्वमन्त्रमयी सर्वद्वन्द्वक्षयङ्करी सर्वसौभाग्यदायकचक्रस्वामिनी सम्प्रदाययोगिनी సర్వమంత్రమయి అన్ని మంత్రాల రూపాన్ని ధరించేది, అందించేది, కాస్మోస్ యొక్క జన్యువులు, సర్వద్వంద్వక్షయంకారి అన్ని ద్వంద్వాలను తొలగిస్తుంది, సకల సౌభాగ్యాలను ప్రసాదించే గొప్ప సాంప్రదాయ యోగిని చక్రపు గొప్ప యజమానురాలకి నమస్కరిస్తున్నాను. सर्वसिद्धिप्रदे सर्वसम्पत्प्रदे सर्वप्रियङ्करी सर्वमङ्गलकारिणी శ్రీచక్ర పంచమావరణ దేవతాః 5వ ఆవరణలోని దేవతలు సర్వార్థ సాధక చక్రాలు, సమస్త సంపదలను ప్రసాదించే చక్రాలు, సర్వసిద్ధిప్రద అన్ని విజయాలు సాధనలు ఇచ్చేవాడు, సర్వసంపత్ప్రద అన్ని సంపదలు ఐశ్వర్యాలు ఇచ్చేవాడు, సర్వప్రియంకారి ఒకరు కోరుకున్న లేదా పొందాలనుకునే వాటన్నిటినీ ఇచ్చేవాడు, సర్వమంగళకారిణి అన్ని ఐశ్వర్యాలను కలిగించేవాడు. सर्वकामप्रदे सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी
सर्वविघ्ननिवारिणी సర్వకామప్రదే అన్ని కోరికలను తీర్చేవాడు, సర్వ దుఃఖ విమోచని అన్ని దుఃఖాలను తొలగించేది ఆమె, సర్వమృత్యు ప్రశమని అన్ని ప్రమాద మరణాలను తొలగించేది, ఆలస్యం మరణం, సర్వ విఘ్న నివారిణి అన్ని అడ్డంకులను తొలగించేది. सर्वाङ्गसुन्दरी सर्वसौभाग्यदायिनी सर्वार्थसाधकचक्रस्वामिनी कुलोत्तीर्णयोगिनी సర్వాంగ సుందరి ఆమె ప్రతి అవయవంలో శరీరంలోని భాగంలో అందంగా ఉంటుంది. సర్వ సౌభాగ్యదాయిని అన్ని కోరికలను తెచ్చేది, నిన్ను ధర్మ మార్గంలో నడిపించే, సకల సంపదలను ప్రసాదించే, నీ కోరికలన్నిటినీ నెరవేర్చి విముక్తిని సుసాధ్యం చేసే, అన్ని వర్గీకరణలు చేసిన పట్టభద్రుడయ్యే యోగిని అయిన చక్రపాణికి నేను నమస్కరిస్తున్నాను. దేనికైనా కట్టుబడి అన్నిటికీ దాత. सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमयी శ్రీచక్ర షష్టావరణ దేవతా. 6వ ఆవరణలోని దేవీలు సర్వరక్షా చక్రం. ఇది సర్వరక్షణ చక్రం. నేను సర్వజ్ఞకు నమస్కరిస్తున్నాను. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞానం రక్షిస్తుంది. సర్వశక్తే ఆమె సర్వశక్తిమంతురాలు, శక్తి రక్షిస్తుంది. సర్వైశ్వర్యప్రదాయిని అన్ని మానవాతీత లక్షణాలను ప్రసాదించేది, రక్షించేది. సర్వజ్ఞానమయి సమస్త జ్ఞానము, జ్ఞానమే రక్షణ. सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी సర్వవ్యాధి నివాసిని అన్ని అనారోగ్యములను నశింపజేయున్నది, ఆరోగ్యమే రక్ష. సర్వధార స్వరూప అందరినీ ఆదుకునేది, స్థాపితం కావడం రక్ష. సర్వపాపహార పాపం అనే భావనను నాశనం చేసేది, రక్షణగా ఉంది. సర్వానందమయి ఆమె ఆనందం, సంతోషం యొక్క స్వరూపిణి అయినది. सर्वरक्षास्वरूपिणी सर्वेप्सितफलप्रदे सर्वरक्षाकरचक्रस्वामिनी निगर्भयोगिनी నిర్భయత యొక్క ఫలితం ఇది రక్షణ. సర్వరక్షాస్వరూపిణి రక్షణ రూపంలో ఉన్న ఆమె సర్వేప్సిత ఫలప్రదే ఆమె అన్ని కోరికల ప్రదాత. మీ కోరికలన్నీ నెరవేరినప్పుడు మీరు రక్షించబడతారు. సర్వరక్షణ చక్రానికి యజమానురాలు అయిన ఆమెకు నేను నమస్కరిస్తున్నాను. కడుపులో బిడ్డల నిన్ను రక్షించే యోగిని. वशिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयिनी శ్రీచక్ర సప్తమావరణ దేవతా. 7వ ఆవరణలోని దేవతలు సర్వరోగహర చక్ర అన్ని అనారోగ్యాలను నాశనం చేసే చక్రం. ఇక్కడ మనం జ్ఞానదేవత అయిన సరస్వతి యొక్క 8 రూపాలను అనుసరిస్తాము. ఇవి వాస్తవానికి ఒకే బిందువు నుండి విశ్వం యొక్క పేలుడును వివరించే అక్షరాల సమూహం. అన్ని అనారోగ్యం, ప్రాపంచక మరియు ఆధ్యాత్మికం నుండి ఒకరిని రక్షించే 7వ ఆవరణ. నేను వాసిని, అందరినీ రక్షించేది. కామేశ్వరి కామ యొక్క యజమానురాలు. మోధిని సంతోషంగా ఉన్న ఆమె. విమల కళంకము లేనిది. అరుణ ఎరుపు రంగులో ఉన్న ఆమె. జయనికి నమస్కరిస్తున్నాను నేను, ఎల్లప్పుడూ విజేతగా ఉండే ఆమె. सर्वेश्वरी कौलिनी सर्वरोगहरचक्रस्वामिनी रहस्ययोगिनी సర్వేశ్వరి అందరికీ యజమానురాలు, కౌలిని కులాచార ప్రియురాలు, అన్ని అనారోగ్యాలను నాశనం చేసే చక్రపు యజమానురాలు, రహస్య యోగినికి నమస్కరిస్తున్నాను. ఇవి అమ్మవారి ఆయుధాలు. बाणिनी चापिनी पाशिनी अंकुशिनी महाकामेश्वरी శ్రీచక్ర అష్టమావరణ దేవతా. 8 ఆవరణల దేవతలు సర్వార్థ సాధక చక్రం. సాధకునికి పూర్తి సాఫల్యాన్ని ప్రసాదించే చక్రాలు. బనిని ధ్వని సంగీతం, స్పర్శ ఎరోస్, రూపం అందం, రుచి మాధుర్యం, వాసన సువాసన అనే ఇంద్రియాలు అనే 5 పుష్పాల మన్మథ బాణాలతో అలంకరించబడినది. బాణాలను వారి బీజ మంత్రాలు డ్రామ్ డ్రీమ్ క్లీం బ్లూమ్
మరియు సహ ద్వారా పిలుస్తారు. చాపిని ఆమె చెరకు, విల్లు. జీవితంలో మధురమైన వస్తువులను ఇష్టపడే మనస్సు. దాని బంబుల్ తేనెటీగలను కలిగి ఉంది. పాషిని ప్రేమ అనే పాముతో అలంకరించబడినది. అంకుశిని చెడు మరియు అవిధేయమైన ఇంద్రియ కోరికలను నియంత్రించడానికి ఏనుగు దేవతతో అలంకరించబడినది. నేను మహాకామేశ్వరి, అన్ని కోరికల యజమానురాలు. మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్య యోగిని. మహావజ్రేశ్వరి విశ్వాన్ని నాశనం చేయలేని బీజరూపంలో కలిగి ఉన్న సతీమణి. మహాభగమాలిని విత్తనం వెలుపల విశ్వం యొక్క అనంతమైన సంపదను వ్యక్తీకరించగల సామర్థ్యం ఉన్న యజమానురాలు. మహా శ్రీసుందరి అత్యంత అందమైన రూపం, విశ్వరూపం. నేను సాక్షాత్కారాల చక్రానికి యజమానురాలికి నమస్కరిస్తున్నాను. అత్యంత రహస్యమైన యోగిని. శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని. శ్రీచక్ర నవమావరణ దేవతా. 9వ ఆవరణలోని దేవతలు సర్వానందమయ చక్రం, నిర్మిత ఆనందం యొక్క చక్రాలు. నేను శ్రీ శ్రీ మహాభట్టారికకు నమస్కరిస్తున్నాను. శివునిపై శక్తి, ఆరాధకుని మరియు పూజించే వారి ఉమ్మడి రూపం మరియు గొప్ప దేవత అయిన అతీంద్రియ రహస్యయోగినికి నమస్కరిస్తున్నాను. కాస్మోస్ అయిన అల్టిమేట్ యూనిటీ. 9 చక్రాలను నియంత్రిస్తున్న దేవి. మునుపటి ప్రతి సర్క్యూట్లో దేవీలు నివసించడంతో పాటు ప్రతి 9 చక్రాలను నియంత్రించే దేవతలు కూడా ఉన్నారు. త్రిపురే త్రిపురేషి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ. నవచక్రేశ్వరి నామాని పైన వివరించిన 8 బయటి ఎన్క్లోజర్లను నియంత్రించే 8 దేవీలు క్రిందివి. 1 త్రిపుర. 3 రాష్ట్రాలు, మేల్కొనడం, కలలు కనడం మరియు నిద్రపోవడం, లేదా 3 ప్రపంచాలు, మానిఫెస్ట్ కాస్మోస్. దేవీలు మరియు దేవతల స్వర్గపు ప్రాంతాలు మరియు స్వచ్ఛమైన అతీంద్రియ స్పృహ. 2 త్రిపురేసి. ఈ 3 రాష్ట్రాలు ప్రపంచాల నియంత్రకం. 3 త్రిపురేసుందరి. ఈ 3 స్థితులలో లోకాల్లో అత్యంత సుందరమైనది. 4 త్రిపుర వాసిని. ఈ 3 స్థితులలో లోకాల్లో నివసించేది. 5 త్రిపుర శ్రీ. ఈ 3 రాష్ట్రాల్లో లోకాల్లోని సంపదలు. త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి. 6 త్రిపురమాలిని. ప్రజలందరూ అనుభవించిన ఈ అన్ని స్థితుల క్రమాలు. 7 త్రిపుర సిద్ధ. ఈ 3 రాష్ట్రాల్లోనూ సాధ్యమయ్యే విజయాలు. 8 త్రిపురాంబ. తన 3 స్థితులలో విశ్వం యొక్క అనుభవం అన్ని జీవిత అనుభవాలను ఏకం చేస్తుంది. మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే. శ్రీదేవి విశేషణాన్ని నమస్కార నవాక్షరీచ. దేవికి స్తుతించే 8 అదనపు పేర్లు క్రిందివి. 1 మహామహేశ్వరి, గొప్ప విశ్వ నియంత్రిక. మహామహారంజని, గొప్ప విశ్వ సామ్రాజ్ఞి. మహామహాశక్తే, గొప్ప విశ్వశక్తి. మహామహాగుప్తే, గొప్ప విశ్వ రహస్యం. మహామహాజ్ఞాపతే, గొప్ప విశ్వస్మృతి. మహామహానందే, గొప్ప విశ్వ ఆనందం. మహామహాస్కంధే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. 7 మహామహాస్కందే, గొప్ప విశ్వమద్దతు. 8 మహామహాశయుడు, గొప్ప విశ్వ వ్యక్తీకరణ. 9వ ఎంక్లోజర్ను పాలించే దేవి. 9 మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. శ్రీచక్ర చక్రం యొక్క గొప్ప అతీంద్రియ చేతన సామ్రాజ్ఞి. నమస్తే 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 నమః. మేము నీకు నమస్కరిస్తున్నాము, మేము నీకు నమస్కరిస్తున్నాము. మరియు మేల్కొలుపులు, స్వప్న మరియు నిద్రావస్థ అనే
3 అవస్థలలో మీకు నమస్కరిస్తాము. ఓ దివ్యమాత. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతిమాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. ఫలశ్రుతి. గొప్ప సిద్ధులను క్షుద్రశక్తులు ఇచ్చే ఆమెను గుర్తుపట్టిన వెంటనే అగ్ని మరియు గాలి కారణంగా కలవరం, రాజు రాజ్యంలో విప్లవం. ధనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. దోపిడీదారులు మరియు దొంగల భయం, యుద్ధ భయం, వరదలు, సముద్రపు ఓడ పైకి లేవడం, దెయ్యాలు మరియు దయ్యాల భయం. అపస్మార జ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే శాకినీ పూతనా యక్ష రక్ష కూష్మాండజే భయే. మూర్ఛ, జ్వరం, వ్యాధి మరియు విముక్తి భయం, సాకిని, పూతన, యక్ష, కూష్మాండ మరియు రాక్షస వంటి దయ్యాల భయం. ప్రభేదే గ్రహ భయే వ్యసనేష్వాభిచారికే అన్యేష్వపి చ దోషేషు మాలా మంత్రం స్మరేన్నరః. స్నేహితులను కోల్పోతారనే భయం, గ్రహాల భయం, దుఃఖం మరియు వ్యభిచారం మరియు అలాంటి అనేక ఇతర డ్రాబ్యాకులు అదృశ్యమవుతాయి మరియు మాలమంత్రాన్ని గుర్తించుకునే వ్యక్తి సర్వోపద్రవ నిర్ముక్తః సాక్షాత్ శివమయో భవేత్ ఆపత్కాలే నిత్య పూజాం విస్తారాత్ కర్తుమారభేత్. అతను తన సమస్యలన్నింటి నుండి బయటపడతాడు మరియు నిజమైన శివుడి ఆత్మతో నిండిపోతాడు. కానీ ఆపద సమయాల్లో అతను ఆమెకు ఆరాధన వివరంగా చేయడం ప్రారంభించాలి. ఏకవారం జపధ్యానం సర్వపూజా ఫలం లభేత్ నవావరణ దేవీనాం లలితాయామహౌజసః. ఒక వారం పాటు జపించడం మరియు ధ్యానించడం ద్వారా నవావరణ లలితాదేవిని ఆరాధించడం వల్ల కలిగే మంచి ప్రభావం పరిసర 9 వృత్తాలు గొప్ప వ్యక్తులచే పొందబడుతుంది. ఏకత్ర గణనారూపో వేద వేదాంగోచరః సర్వాగమరహస్యార్థ స్మరణాత్ పాపనాశిని. ఆమె రూపాన్ని ఒకే చోట ధ్యానించడం ద్వారా ఇది వేదాలు మరియు వేదాంగాలకు కూడా కనిపించదు మరియు అన్ని ఆగమాలకు రహస్యార్థం ఏమిటి చేసిన పాపాలు నశిస్తాయి. లలితాయా మహేశాన్యా మాలా విద్యా మహీయసి నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవ శంకరం. పరాక్రమశాలి లలిత గురించి ఈ జ్ఞానహారాన్ని నేర్చుకోవడం ద్వారా మేము పురుషులను, రాజులను, స్త్రీలను లేదా శివుడిని ఆకర్షించగలము. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం తత్తదావరణస్థాయి దేవతా బృందమంత్రకం. ఇది మీకు అనిమా వంటి క్షుద్రశక్తులపై పట్టు సాధించేలా చేస్తుంది. ఆరాధన మంత్రాల వలె మీ పాపాలన్నింటినీ నాశనం చేయండి. నవ ఆవరణల్లోని వివిధ దేవుళ్ళ మాలా మంత్రం పరం గుహ్యం పరంధామ ప్రకీర్తితం శక్తిమాలా పంచధా స్యాత్ శివమాలా చ తాదృశీ. ఈ మాల మంత్రం చాలా రహస్యమైనది మరియు శ్రీ విష్ణువుచే ప్రశంసించబడింది మరియు శక్తి యొక్క మాల 50 చరణాలను కలిగి ఉంది మరియు శివునిది 40 చరణాలను కలిగి ఉంటుంది. స్మాత్ గోప్యతరాత్ గోప్యం రహస్యం భుక్తి ముక్తిదం. కాబట్టి ఇది చాలా రహస్యంగా ఉంచబడింది మరియు భక్తి మరియు మోక్షానికి దారితీస్తుంది. ఇది శ్రీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రరత్నం సంపూర్ణం. శివుడు మరియు ఉమాదేవి మధ్య జరిగిన చర్చలో వామకేశ్వర తంత్రంలో వచ్చే దేవీ ఖడ్గమాల స్తోత్రం ఇలా ముగుస్తుంది.